భీమిలిలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలను ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలను తవ్వేసి 100 ఎకరాలను చదును చేస్తున్న రెవెన్యూ అధికారులు పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో మొదలైన పనులు ఇప్పటికీ నిరాటంకంగా సాగడం గమనార్హం. గతేడాది VMRDA అధికారులు ఎర్రమట్టి దిబ్బల సమీపంలో లేఅవుట్లకు అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఇలాగే తవ్వేశారు. అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని, వైసీపీ నేతలు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అయినా ఇప్పటికీ తవ్వకాలను వైసీపీ నేతలు కొనసాగిస్తూ ఉండటంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం మనం ఎర్రమట్టి దిబ్బల దగ్గర ఉన్నాం. ఇది జియో హెరిటేజ్ సైట్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏషియాలోని అత్యంత అరుదుగా ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బల దుస్థితి మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు విజువల్స్ లో ఆల్రెడీ కనిపిస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఏదైతే భీమిలి మున్సిపల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఈ భూములు గతంలో కేటాయించారని ఇప్పుడు ఎర్రమట్టి దిబ్బలు ఒకప్పుడు ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా ఎర్రమట్టి దిబ్బలే. సో దీన్ని పూర్తిగా చదును చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో దీనిపైన మనకు ఉన్నటువంటి ప్రదేశంలో ఆల్రెడీ ఇప్పటికే ఏం చేసిందంటే VMRDA కొంత స్థలాన్ని పూర్తి స్థాయిలో తీసుకుని ఎర్రమట్టి దిబ్బలు కావు అని డిక్లేర్ చేసింది. బట్ అదే దీన్ని అదునుగా తీసుకొని అదే విషయాన్ని వీళ్ళు తీసుకొని ఇవి కూడా ఎర్రమట్టి దిబ్బలుగా కాకుండా డిక్లేర్ చేశారు. బట్ మనం చూస్తున్న విజువల్స్ లో కనిపిస్తుంది ఒకప్పుడు ఇక్కడ భారీ హిల్స్ ఉండే, ఇప్పుడు మనకి ఎలా అయితే ప్లెయిన్ గా కనిపిస్తుందో ఇదంతా కొండలు ఉన్నటువంటి ప్రాంతం ఎర్రమట్టి దిబ్బలు. ఇప్పుడు ఆల్రెడీ ఎర్రమట్టి దిబ్బల్ని పూర్తిగా భారీగా క్రెయిన్స్ పెట్టి తెలుస్తుంది. దీన్ని చూస్తున్నాం మనం. గత 6 నెలలుగా కూడా ఈ పనులు అనేవి జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ 6 నెలలుగా పనులు జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ ఇంతవరకు కూడా బయటపడలేదు. ఎందుకంటే దీని విషయంలో ఇప్పుడు చుట్టుపక్కల మనం చూడొచ్చు గ్రీనరీ బెల్ట్ ఎంత అయితే ఉందో, సో ఆ గ్రీన్ బెల్ట్ అంతా కూడా చుట్టూ కవర్ చేసి ఉండటం వలన ఈ లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది విషయాన్ని కూడా బయట రాకుండా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం చూడొచ్చు బీచ్ కి అభిముఖంగానే ఎదురుగానే కేవలం ఒక 200 మీటర్లోనే బీచ్ రోడ్ ఉంది. బట్ ఇంతవరకు కూడా ఎక్కడికి ఇది బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు ఎలాంటి అనుమతులు ఇచ్చారు, ఎవరు అనుమతులు ఇచ్చారు, ఇలాంటి విషయాలన్నీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంది మాకు కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్తున్నారు. సాధారణంగా కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఇది ఒక జియో హెరిటేజ్ సైట్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా జియో హెరిటేజ్ సైట్ లో తవ్వకాలు చేయాలన్నా పర్యావరణ అనుమతులు తీసుకోవాలి, ఇటు మైనింగ్ అనుమతులు తీసుకోవాలి, రెవెన్యూ అనుమతులు తీసుకోవాలి. సో ఈ అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత ప్లాన్ అప్రూవల్ కానీ మిగతా వెళ్ళాలి. సో కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పి ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా చెప్తున్నారు, చదువు చేస్తున్నారు. సో సాధారణంగా ఇది చేయటానికి కూడా కుదరదు. ఎందుకంటే ఒకవైపు టూరిజం ప్రాజెక్ట్ గా టూరిజం పరంగా కూడా దీన్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వాలు గతంలో చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు మనం చూస్తున్న ఈ పక్కలో ఇప్పుడు ఇక్కడెక్కడ కూడా ఇప్పుడు మనం చూస్తున్న వాటిలో ఖచ్చితంగా ఎర్రమట్టి దిబ్బలు అనేది స్పష్టంగా లేవు, కనుమరుగైపోయాయి అనేది మనం స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే గతంలో మనం చూస్తే ఇప్పుడు ఆ హిల్ బ్యాక్ సైడ్ లోనే గతంలో వీళ్ళు నిర్మాణాలు చేసినప్పుడే భారీ స్థాయిలో ఆందోళన చేశారు. ఇక్కడికే స్వయంగా పవన్ కళ్యాణ్ వచ్చి కూడా ఆందోళన చేశారు, విపక్షాలు ఆందోళన చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నదైతే నేరుగా ఎర్రమట్టి దిబ్బలను ఆనుకుని ఎర్రమట్టి దిబ్బల్లోనే ఇదంతా కూడా జరుగుతుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ఆల్రెడీ లేఅవుట్ గా కూడా మార్చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు లేఅవుట్ గా దీన్ని పూర్తిగా ఎర్రమట్టి దిబ్బలంతా కూడా లెవెల్ చేశారు. సో ఈ వైపు మనం రైట్ సైడ్ కూడా ఆల్రెడీ చూడొచ్చు భారీ స్థాయిలో ఒకవైపు వెహికల్స్ ఇవన్నీ పెట్టి గత 6-7 నెలలుగా పనులు జరుగుతున్నప్పటికీ ఇప్పుడే వెలుగులోకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే హెరిటేజ్ సంబంధించినటువంటి కొంతమంది ప్రేమికులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఇది బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో దీని మీద ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏం చేస్తారని చూడాలి. ఏదేమైనా కూడా హెరిటేజ్ సైట్ అనేది పూర్తిగా నాశనం అయిపోయిందని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు.